మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను కీర్తి. ఈ రోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే 1 నుంచి 31 వరకు మకర రాశి వరకు ఎలా ఉంటుంది? ఒక ముక్కలో చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. అద్భుత. అంటే ఏమవుతుందంటేనండి, వీళ్ళు మకర రాశి వాళ్ళు మహర్షులు అయిపోయారు అనమాట. లాస్ట్ 7.5 years ఆ బాధల్ని, వాళ్ళు నేర్చుకున్న రియల్ లైఫ్ అనుభవాల్ని మర్చిపోకూడదండి. కొంచెం డబ్బులు చేతిలో పడంగానే మళ్ళా ఎనికిపోకూడదు. ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, ఎవరితో పడితే వాళ్ళు పరిచయాలు పెంచుకోవటం, ఎనర్జీ వేస్ట్ కాకూడదు. సో ఈ జస్ట్ హింట్ తో మనం ఈ మే మంత్ ఎలా ఉందో చూద్దాం. మే మంత్ కూడా వీళ్ళకి ఒక ముక్కలో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మకర రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా ఎక్కువ మంది పేర్లు కామన్ గా పిలిచే అంతా ఈ రాశిలోనే ఉంటారు. వీళ్ళకి జో, జా, జీ, జూ, జే, జో, జా, కా, గా, గి అంతా మనకి మకర రాశిలో ఉంటారు. మనకి గ్రహ యొక్క స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి 3వ ఇంట్లో 3 గ్రహాలు ఉన్నాయండి. మకర రాశి నుంచి అంటే మీనంలో అన్ని గ్రహాలు వీళ్ళకి ఉపయోగపడే గ్రహాలే. ఒక్కటి కూడా వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేది ఏమీ లేదు. సూర్యుడు వీళ్ళకి వృషభ రాశిలో ఉన్నారు, బుధుడు మేషరాశిలో ఉన్నారు, శుక్రుడు మీనరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి కర్కాటక రాశిలో ఉన్నారు. వీళ్ళకి అదృష్టం ఎలా ఉందంటేనండి, 5వ ఇంట్లో సూర్యుడు సపోజ్ అందరినీ ఇబ్బంది పెడతారు, కానీ విపరీత వేద ఉండటం వల్ల సూర్యుడు కూడా ఏమీ చేయలేడు అనమాట. వృశ్చిక రాశి వాళ్ళకి కొంచెం ఇది పవర్ఫుల్ అనమాట. వీళ్ళకి కొంచెం ఏది చూసినా గానీ విపరీత రాజయోగం ఉంది, ధన ప్రాప్తి, ఇవన్నీ కనుక చూసుకుంటే విపరీతంగా కలిసి వచ్చింది. అంటే వీళ్ళకి ఈ ప్రస్తుతం ఉన్న మూమెంట్ లో ఏ ఒక్క గ్రహం కూడాను వ్యతిరేకంగా లేదు అని చెప్పుకోవాలి. ఫుల్లీ సపోర్టెడ్ అన్ని గ్రహాలు. ఎంత బెస్ట్ టైం నాకు తెలిసి ఉండదేమో. ఎట్లాంటి వాళ్ళు సరే ముందుకు ఇప్పటిదాకా ఇంకా కొంచెం ఏళ్ళనాటి శనిలో ఆ మెంటల్ ఇంప్రెషన్స్ తో ఉండి బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటే వాటిని వదిలించుకుని బయటికి రావాలి. అందుకే నేను ఎప్పుడేం చెప్తానంటే అండి, ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా ఒక మంచి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి హారోస్కోప్ స్క్రూటినైజ్ చేయించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు 7 సంవత్సరాలు నేను చాలా ఇబ్బంది పడి ఉన్నా. మైండ్ లో ఆ ఇంప్రెషన్స్ ఉంటుంది. ఉండేసి నేను ఏ పని చేసినా కలిసి రాదు, నాకు ఈ ఇబ్బందులు ఆ ఇబ్బందులు లోన్ ఇందులోనే ఉండిపోతాం, బయటకు రాము, ముందుకు రాము. ఇప్పుడు అంతా బాగుంది, గో హెడ్, మంచి ప్లాన్ చేసుకోండి, చక్కగా సపోర్ట్ వస్తుంది. ముందుకెళ్ళిపోవాలి, ఇలా ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని రాశి ఫలాలు చూడటం ఇట్స్ మ్యాండేట్. ఎందుకు పెట్టారంటే గుళ్ళల్లో పెట్టారు డైరెక్ట్ గా తెలుసుకోవటం గురించి. మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడు వల్ల యాక్చువల్గా మానసికంగా ఇబ్బంది పడాల్సింది అది పడరు. ఇప్పటిదాకా మానసిక బాధలు ఏమైనా పడుతూ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతాయి వాళ్ళకి. మానసికంగా మన ఇంప్రెషన్స్ అని చెప్పిన అది అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. తర్వాత ఒక్కటి ధన ప్రాప్తి, విశేషంగా విభూతి, ఓవరాల్ గా ప్రాస్పెరిటీ ఉంటుంది చూసుకుంటే. అయితే ధన ప్రాప్తి చక్కగా రావాల్సిన చోట అనుకోని టయానికి ధనం రాక ఇబ్బంది పడతారు. ఇది ఒక్క మాత్రమే. బట్ ధనం వస్తుంది, కానీ అనుకున్న టయానికి ధనం అందరికి ఇబ్బంది పడతారు. మిగతా అన్ని విషయాలు మకర రాశి వాళ్ళకి ఇది బాగలేదు అని చెప్పడానికైతే గొప్ప రీజన్ అయితే ఏది లేదు. ఏదైనా చిన్న రీజన్ ఉంటే ఉండొచ్చు. మనకి సూర్యుడు వీళ్ళకి 5th house లో ఉండటం వల్ల, సూర్యుడు 4th house లో ఉన్న, 3rd house లో ఉన్న మకర రాశి వాళ్ళకి అంత అనుకూలంగానే ఉంది. వీళ్ళకి గ్రహాలకు అతిథులు అయిపోయారు ఈ మధ్య మార్చేసుకుంటున్నారు. వీళ్ళ లెక్క అలా ఉంది. సో సూర్యుడు 5th house లో ఉండటం వల్ల ఏమవుతుందంటే ధన ప్రవాహం చాలా బాగుంటుంది. జనరల్ గా అయితే బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటారు. అంటే ఏం చేద్దాం, ఎలా అంటే రకరకాల డిసిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడే టైం నుంచి. బట్ ఈసారి వీళ్ళ మైండ్ చాలా క్లారిటీగా క్లియర్ గా ఉంటుంది. పెళ్లి పిల్లల విషయం అండి, అన్ని విషయాల్లో బాగుందండి. వీళ్ళకి మే మంత్ అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంది. బెస్ట్ డెసిషన్ మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారం చూసినా కానీ బాగుంది. తర్వాత 7వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఇది కొంచెం ఇబ్బంది పెట్టే స్థితి అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే వీళ్ళకి ఈ కుజుడు ఒక్క వ్యవహారంలోనే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి విపరీత వేదాలు లాంటివి ఏమీ లేవు. కుజుడు వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే బంధువులతో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ఇబ్బంది కలిగించే మాటలు వింటారు. సో అది మీ చేతిలో ఉంది. వేరే ఇబ్బంది కలిగించిన మాటలు మీ మైండ్ లో పెట్టుకొని దానికి మీరు రియాక్ట్ అవుతారా, లేకుండా వదిలేసుకుంటారా అనేది. తర్వాత భార్యతో మాట పట్టింపులే ఉంటాయి కానీ పెద్ద పెద్ద గొడవలు ఏం జరగవు. సో అనారోగ్యం ఇలాంటి ఏమైనా ఉంటే కనుక అవి టెంపరీగా ఉండేసి వీళ్ళకి ఇబ్బంది పెట్టే అంత అంటే మరి టూ మచ్ ఉండేది అయితే లేదు. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో కొంచెం ఏమంటే టైర్సమ్గా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అనమాట. ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో ఏదైనా కనుక పని చేస్తే అంత తొందరగా
రిజల్ట్ రాదు. బట్ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ నేను చెప్తూ ఉంటాను. బట్ ఓవరాల్గా బాగుంది. సెకండ్ హౌస్లో ఉండటం వల్ల దుర్మార్గుల సహవాసం, బీ కేర్ఫుల్ ఇట్. సో మీరు చాలా ఇబ్బందులు పడ్డారు దుర్మార్గుల వల్ల సహవాసం వల్ల ఎవరైనా ఉంటే ఈ టైంలో మళ్ళీ ఇంకోసారి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ధననాశనం అయ్యే అవకాశం, కఠినంగా మాట్లాడతారు, చాలా సౌమ్యంగా మాట్లాడటం చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏదైనా కనుక ప్రికాషన్ ఉందంటే మీరు చక్కగా ఎదుటి వాళ్ళతో ఫ్రెండ్లీ నేచర్ మెయింటైన్ చేయటం, చక్కగా మాట్లాడటం అనేది ఇది ఒక్కటే, మిగతా అంతా ఏమీ లేదు. శుక్రుడు అగైన్ వీళ్ళకి 3వ ఇంట్లో ఉండి చక్కగా యోగ్యతను ఇస్తూ ఉంటారు. మంచి ప్లేజర్, చక్కగా అన్ని సౌఖ్యాలు అనుభవిస్తారు. అట్లు షాపింగ్ చేయటం కానివ్వండి, తర్వాత రిలేషన్షిప్స్ చక్కగా మెయింటైన్ చేయటం కానివ్వండి, ధనము గౌరవప్రదంగా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాటకి విలువ ఉంటుంది. వేరే వాళ్ళు మీ మాటకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మిత్రులతోటి గౌరవప్రదంగా చక్కగా హ్యాపీగా ఉంటారు శుక్రుని వల్ల. ఈ ప్రకారం కనుక చూసుకుంటే మనం అన్ని విధాల గ్రహస్థితి ఇలా బాగుంది, మంచి మంత్రం మనం అనుకోవాలి. రైట్. మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, విశేష ధన ప్రవాహం కూడా ఉంటుంది. అయితే హాని, ధనహీనత ఈ రెండు చూపిస్తూ ఉంటుంది. ఈ రెండింటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత శ్రవణం నక్షత్రం వాళ్ళకి, శ్రావణ నక్షత్రం జయం ప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, ధనలాభము చూపిస్తుంది. 3 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ధనహీనత, అంటే తగిన టయానికి ధనం మనకి ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఇది కూడా లో లెవెల్. బట్ ఇంకొకటి ముఖ్యమైన విషయం, బంధించబడినట్లు ఉంటారు, కొంచెం కన్ఫ్యూజ్ అనే స్టేట్లో ఎక్కువగా ఉంటారు. ఫ్యూచర్ గురించి డెసిషన్ తీసుకోవటము, చేద్దామా లేదా, ఇది సహజంగా ఉంటుందండి. ఎందుకంటే నిన్న మొన్న దాకా ఇబ్బందులు పడున్నారు కాబట్టి కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి వీళ్ళకి. అయితే ఆపర్చునిటీ మనకి మంచిదా చెడ్డదా, లేదంటే తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అనమాట. తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, విశేష ధనలాభం ఉంది. 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ధనహీనత, బంధించబడినట్లు ఉంటారు. ఇది వీళ్ళకి బుధుని యొక్క బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి విష్ణు ఆలయాలు కంపల్సరీగా విజిట్ చేయాలి. వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి, లేదంటే అనంత పద్మనాభ స్వామి, రంగనాథ స్వామి, శ్రీరామ్ ఇలాంటి టెంపుల్స్ కనుక విజిట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. దీంతో పాటు వీళ్ళు కొంచెం మెంటార్స్ని, ఎక్స్పర్ట్స్ని కనుక కలిస్తే ఓవరాల్గా సిచ్యువేషన్ రివ్యూ చేసుకొని ఎలా వెళ్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుండదు వాళ్ళకి చేసుకొని డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. రైట్. సో యాక్చువల్లీ ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతాయి, మరింతగా కలిసి వస్తుంది అంటారు? మరింత బాగా కలిసి రావడానికి వీళ్ళకి కుజుడికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాలండి. ఎందుకంటే 7వ స్థానంలో కుజుడు ఒక్కళ్ళు మాత్రమే వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఏది చేసినా కానీ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. దీనితో పాటు కందుల్ని 1 కేజీ దానం చేయడం చాలా సింపుల్, ఈజియెస్ట్ రెమెడీ అండి. ఇది కందిపప్పుని ఎవరికైనా ఇచ్చినా కానీ, ఈ మధ్య కందులు దొరకట్లేదని కందిపప్పునే ఇచ్చేస్తున్నారు అందరికి, ట్రెండ్ అయిపోయింది అది. సో అందుకని అది ట్రెండ్కి తగిన విధంగా వెరీ సింపుల్, 1 కేజీ తీసుకోవటం, ఎవరికైనా ఇచ్చుకోసం వెళ్ళిపోవటం. అంటే ఇవి రెమెడీస్ చేస్తున్నట్లు ఉండకూడదండి. కొన్నిసార్లు మనం చేసే సాధనలు కానివి అది ఇంట్లో వాళ్ళందరినీ ఈ కండిషన్లు పెట్టి మీరు ఈ కండిషన్ ఫాలో అయ్యి ఇది ఇంత చేసుకొని అట్లా చేసుకుంటే టూ కాంప్లికేటెడ్ అయ్యి అసలు ఏ రెమెడీ చేయకుండా పోతాం. సింపుల్ గా ఫ్లోలో వెళ్ళిపోవాలంటే చాలా సింపుల్ గా చేయాలి. మీరు నమ్ముతారో లేదండి, ఒక అడ్వైజ్ ఒక పొలిటికల్ లేడీకి ఇచ్చాను. లేడీ ఆమె పొలిటిక్స్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంకొక ఆమె టిపికల్ హౌస్ వైపు ఇంట్లోనే ఉండి హోమ్ మేకర్ చేస్తూ ఉంటారు. ఆమె స్టైల్ ఆమెది, ఇలా స్టైల్ ఇది. అదే టయానికి నేను ఇద్దరికి ఒకటే రెమెడీ చెప్పాను. ఏం చెప్పానంటే, మీరు జంట నాగులకి పూజ చేసి కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోండి అని, చిన్న పూజ చేసి వెళ్ళిపోండి, విజిట్ చేసి ముఖ్యమైన పనికి వెళ్ళమని చెప్పాను. ఈ పొలిటిక్స్ ఆమె ఆ పనిని 5 minutes లో అవగొట్టేసి ఆ మెసేజ్ పెట్టేసింది. రెండో ఆమె ముందు రోజు షాపింగ్ పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ని మానిపించి, వీళ్ళ పిల్లల్ని స్కూల్ మానిపించి అందరు కలిసేసి ఆడికి వెళ్ళేసి నైట్ అంతా భోజనం చేయకుండా ఆ పెద్ద పూజ అన్ని చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి 2 రోజులు మెసేజ్ పెట్టింది టైర్డ్గా. నా ఉద్దేశం ఏంటి, జస్ట్ అక్కడ టైం స్పెండ్ చేయండి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతే. అంటే ఇక నేను ఎవరు చేశారని కాదండి, ఎలా ఉండాలంటేనండి, హస్బెండ్ అలా స్కూల్ మానిపించేసి పిల్లల స్కూల్ మానిపించేసి ఉపవాసం ఉండి ఇంత టార్చర్ పెట్టి చేయకూడదు. అంటే టూ మచ్ చేయకూడదు, పిచ్చిలా చేయకూడదు, భక్తితో చేయాలంటారు. చూడండి, స్కూల్ మానిపించటము, తర్వాత హస్బెండ్కి ఇవన్నీ అవసరం లేదు కదండి. ఏం చెప్పి మీరు అక్కడ జస్ట్ టైం స్పెండ్ చేయండి అంతే. జంట నాగులు ఎక్కడ ఉంటాయండి, రావి చెట్టు కింద ఉంటాయి, నాగుల కట్ట అంటారు, అశ్వత్థ అంటారు కన్నడలో. వాడికి వెళ్ళిపోవడం, 3 ప్రదక్షిణాలు అయితే అక్కడ 5 minutes కూర్చోవడం, ఏదైనా చేసుకుని రావటం అంతే.
అంటే నేను ఏ రెమెడీ చెప్పినా కానీ దాన్ని టూ కాంప్లికేటెడ్ చేసే విధంగా సింపుల్ గా ఉండాలి. సింపుల్ గా ఉండాలి. నేను మనకి కందులు దానం చేయాలనుకోండి, కందులు లేదనుకోండి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి, ఏమి ఇంత కాదండి, కందిపప్పు తీసుకోవటం 1 కేజీ 2 కేజీలో వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్ళిపోవడం, అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అంతే. దాంట్లో ఇంకా దానికి ముందు వెనక ఎంత కాదు. సో మనం ఏది చేసినా ప్రోగ్రెసివ్ సైడ్ ఉండాలి. సో నన్ను మెడిటేషన్ చేసే ముందు చాలా మంది 100 క్వశ్చన్లు అడుగుతారు. టీవీ చూడొచ్చా, నాన్ వెజ్ తినొచ్చా, తర్వాత నేను చేస్తున్నాను మా ఇంటి వాళ్ళు ఒప్పుకోవటం లేదు, ఏ మూల కూర్చోవాలి, ఏ డైరెక్షన్లో కూర్చోవాలి. ఆయన ముందు నువ్వు స్టార్ట్ చేయి, ముందు 10 రోజులు 20 రోజులు చెయ్యి, ఆ తర్వాత ముందు చేయకుండా నేను ఎందుకు. ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అందుకని మాకు చెప్తారండి, మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదండి. నువ్వు మీ గురించి హస్బెండ్ని మార్చి పిల్లల్ని మాడిస్తే ఏముండదు మరి కదా, పక్కింటి వాళ్ళకి చేసి పెద్ద పెద్ద మైకులు పెట్టి గోవాలు చేసి ఏదైనా భక్తి ప్రధానం. మనం చేసే వాని వల్ల ఇంక్లూడింగ్ భక్తి మనం చేసేది మంచే, అది మనకు మంచి కదా, వేరే వాళ్ళకి కాదు కదా. వాళ్ళ అభిప్రాయాలు వేరే విధంగా ఉంటాయి, వాళ్ళకి గౌరవించాలి కదా, అదే కదా భక్తి అంటే ఫస్ట్. మరి రైట్. సో మొత్తానికి May 1st నుంచి 31st వరకు మకర రాశి వరకు సూపర్ గా ఉంది. ఈ చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవుతే మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.